पुलिस साइबराबाद की साइबर क्राइम टीम ने ई कॉमर्स और टेलीमार्केटिंग कंपनी की तरफ से इनामी कूपन के जरिए आवाम को धोखा देने वाली एक गैंग को बेनकाब किया है। इस सिलसिले में 10 अफराद को गिरफ्तार भी किया गया है, जिनमें से 5 का ताल्लुक जिले मंचिरियाल से है। कमिश्नर पुलिस वीसी सिन्हा ने मीडिया को बताया कि हर्बल प्रोडक्ट फरोख्त करने वाली कंपनी ग्राहकों को इनाम में कार जीतने का लालच देकर उनसे जीएसटी की अदायगी के लिए मजबूर करती और उनसे इस तरह रकम ऐंठ लिया करती थी। ई कॉमर्स प्लाटफॉर्म्स వాళ్ళు ప్రైజ్ ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారని చెప్పి మోసం చేసే ఒక ముఠాని పట్టుకోవడం జరిగింది। 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ అరెస్ట్ లో 5 మన తెలుగు స్పీకింగ్ మంచిర్యాల నేటివ్ నిందితులు, ఇంకోటి అక్యూజ్ కూడా ఆయన నేటివ్ ఆఫ్ రాంచీ, బట్ ఇక్కడ కూడా కొన్ని రోజు మంచిర్యాలలో ఆల్మోస్ట్ 20 years ఉంది। సో మొత్తం 6 members తెలుగు స్పీకింగ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది। ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఒక కాల్ సెంటర్ పెట్టుకొని మీకు న్యాప్టాల్, షాప్ క్లూజు, ఇంకా రకరకాల ఈ కామర్స్ కంపెనీస్ పేరు చెప్పి మీకు ఆ కంపెనీ ద్వారా ప్రైజ్ వచ్చింది, మీకు ఒక కార్ వచ్చింది, లేదా మీకు 14 లక్షల రూపాయలు ఇవ్వబడుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి స్క్రాచ్ కార్డ్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది। మొత్తం మన దగ్గర 3 కేసులు అరెస్ట్ కావడం జరిగింది। సో మనం దాదాపు 2 కోట్ల రూపాయల పైన వీళ్ళు చీట్ చేసి ఉంటారని చెప్పి మనం అంచనా చేయడం జరిగింది। సో వాళ్ళ దగ్గర నుంచి 42 సెల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్స్, చాలా స్క్రాచ్ కార్డ్స్, బక్రా చేయడానికి దాదాపు రెడీ ఉన్న 1000 కవర్స్, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ లెటర్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది। ఇంకా డీటెయిల్స్కి వెళ్తే ముఖ్య అక్యూజ్డ్ తరుణ్ కుమార్ అలియాస్ అమిత్ అని చెప్పి ఈయన మెయిన్ నిందితుడు। ఈయన రెసిడెంట్ ఆఫ్ నవాడా డిస్ట్రిక్ట్ బిహార్। A2 ప్రభాకర్ కుమార్ సిన్హా అలియాస్ మోహిత్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ రాంచీ, జార్ఖండ్ స్టేట్। థర్డ్ అక్యూజ్డ్ కమలేష్ దుబే, ఈయన దాదాపు 20 సంవత్సరం మన బెల్లంపల్లిలో ఉండి ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత అక్కడ పోయి రాంచీలో సెటిల్ కావడం జరిగింది। నెక్స్ట్ ఈ 5 కూడా అక్యూజ్డ్ ఎబ్స్కాండింగ్ ఉన్నారు। అలోక్ అని చెప్పి ఈయన నలంద డిస్ట్రిక్ట్ బిహార్। తిరంజు అని చెప్పి ఈయన కూడా బిహార్ డిస్ట్రిక్ట్ నుంచి ఈయన కూడా ఎబ్స్కాండింగ్। బజరంగి అని చెప్పి ఈయన కూడా బిహార్ షరీఫ్ నేటివ్। ఇద్దరు కొట్రేషన్ సునీలు, వీళ్ళు ఇద్దరు కూడా నేటివ్ ఆఫ్ కర్ణాటక। వీళ్ళిద్దరు కూడా తమిళ్ అండ్ కన్నడ మాట్లాడే అక్యూజ్డ్। అదేవిధంగా A9 యశ్వంత్ ఠాకూర్ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్। A10 సౌరవ్ పటేల్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ సియోని డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్। ఇంకా A11 మంచినేల వెంకటేష్ ఈజ్ ఎ సంగమల్లై పల్లి విలేజ్, నర్సాపూర్ విలేజ్, మంచిర్యాల డిస్ట్రిక్ట్। A12 గుర్రం రాకేష్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ వెల్మపల్లి విలేజ్, కోటపల్లి మండలం, మంచిర్యాల డిస్ట్రిక్ట్। A4 ఎల్కతురి ప్రశాంత్, ఈయన నేటివ్ ఆఫ్ ఔదాన్ విలేజ్, నెన్నాల్ మండలం, మంచిర్యాల డిస్ట్రిక్ట్। ఇంకా ఇద్దరు అక్యూజ్డ్ సురం రాజేందర్ రెడ్డి ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ మందమరి, మంచిర్యాల డిస్ట్రిక్ట్। A15 లింగంపల్లి రాజలింగు, ఈయన నేటివ్ ఆఫ్ గొల్లపల్లి, నెన్నాల్ మండల్, మంచిర్యాల డిస్ట్రిక్ట్। సో ఈ కేసు డీటెయిల్స్కి వెళ్తే మనము ఈ మధ్యలో 2 కేసు రిపోర్ట్ కావడం జరిగింది। లాస్ట్ ఇయర్ అబౌట్ 4 months బ్యాక్ కూడా మనకు ఒక కేసు రిపోర్ట్ కావడం జరిగింది। ఆ కేసులో మనకు తెలిసింది ఏమంటే ఒక న్యాప్టాల్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీకు ఒక కార్ ప్రైజ్ వచ్చింది, మీరు డబ్బులు కడితే మీకు కార్ ఇవ్వబడుతుంది, లేదా మీరు 14 lakhs రూపీస్ క్యాష్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడంతో ఆయన ఏదో నమ్మి వాళ్ళకి దాదాపు 95,459 రూపీస్ కట్టడం జరిగింది। అట్లానే ఇంకా 2 కేసు
ఒక కేసులో 2,59,300 రూపాయలు చీటింగ్ అయితే ఇంకోటి కేసులో 2,05,000 రూపాయలు చీటింగ్ కావడం జరిగింది. ఇట్లా మన దగ్గర సైబరాబాద్ లో 3 కేసులు అరెస్ట్ అయిన తర్వాత మన ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, మన ఎస్ఐ విజయవర్ధన్ నేతృత్వంలో